ఎదురు ఉండాలి. రెడ్ బాక్స్ लगेज लगेज Sir, your certificates, everything is handed over. Okay? If you need anything, you can just message me. సడన్ గా ఫేస్ చేశాము ఈ సిచ్యుయేషన్ అంతా. వెరీ ఫ్యూ మినిట్స్, దట్ ఈస్ 2 to 4 minutes. ఆ సిచ్యుయేషన్ నుంచి బయటకు రాగలుగుతాము అని వెంటనే అనుకోలేదు. అనుకోకుండా ఇది నన్ను అడిగినప్పుడు మరి ఇప్పటికీ తనను కోల్పోయాము, మరి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అనుకున్నాను. కానీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆన్ దేర్ డెసిషన్. దిస్ ఇస్ దేర్ డెసిషన్ ఓన్లీ. మీరు లోకేష్ గారికి ఈ విషయంలో ఎలాంటి ఇది చేయబోతున్నారు, అంటే ఏం చెప్పబోతున్నారు లోకేష్? ఇలాంటి మంచి కార్యాలకి ఇంకా ఎంతో సహకారం అందించి కొత్త వాళ్ళకి కొంతమందికి జీవనదానం అందించారు. యాక్చువల్గా అది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు తన విషయం ఆ సిచ్యువేషన్కి వస్తుందని. స్టిల్ ఐ మీన్ దట్ సాడ్నెస్. ఎవరో ఒకళ్ళైనా మమ్మీ ఆర్గన్స్ ద్వారా ఉంటారు, ఎలాగైనా మమ్మీ ఉంటారు. స్వచ్ఛందంగా డొనేట్ చేయాలని అంటున్నారు కదా, ఎలాగైనా మమ్మీ ఉంటారు అనేది ఆర్గన్ డొనేషన్కి మాకు ఎప్పటి నుండో ఓకే అనే ఉంది. ఇదర్ మాకేమైనా ఎవరికేమైనా ఫ్యామిలీ అంతా ఓకే అనుకునే ఉన్నాము ఎప్పటి నుంచి. ఛాన్స్ వచ్చింది వై నాట్. ఇప్పుడు మా పేరు కానీ మా మదర్ గారు వేరే వాళ్ళకి లైఫ్ వస్తుంది, దాంతో మేము దానికంటే చాలా హ్యాపీగానే ఉంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వేరే వాళ్ళకి నారా లోకేష్ గారికి ఒక మెసేజ్ త్రూ ఇన్ఫార్మ్ చేస్తే ఏ మినిస్టర్ కూడా నాకు తెలిసి నెక్స్ట్ 15 నిమిషాల్లో రెస్పాండ్ అయ్యి దానికి అవసరమైనవన్నీ ఏర్పాటు చేసి, ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఆయన సొంత ఖర్చుతో ఫ్లైట్ రూపిస్తున్నారు అనేది. ఐఎమ్ షూర్ ఇంకొక గవర్నమెంట్ లో కానీ ఇంకొక పర్సన్ కానీ ఇలాంటివి చేయవలసిన అవసరం కూడా లేదు అంత హడావిడిగా వేరే వాళ్ళకి. కానీ ఆయన చేశారు. అండ్ గవర్నమెంట్ కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ ని చాలా సీరియస్ గా తీసుకున్నది. ఎందుకంటే ఒక్క పర్సన్ చనిపోతూ 7 మందిని బతికించగలుగుతున్నారు అంటే అది ఎంత మంచి విషయం. సో వాళ్ళు జియో నెంబర్ 95 కూడా పాస్ చేశారు. ఎవరెవరైతే ఇలా అవయవదానం చేశారో వాళ్ళకి ఏదైనా కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఆల్ ఆనర్స్ తో వాళ్ళ క్రిమేషన్ అది చేసేట్టు అని చెప్పి ఆ జియో కూడా పాస్ చేశారు. అదే కాదు, మనం అవయవాన్ని షిఫ్ట్ చేసే టైం కూడా గ్రీన్ కారిడార్ ప్రొవైడ్ చేయడం కానీ అలాంటివి చేయడంలో కూడా గవర్నమెంట్ చాలా ముందుకొస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెద్ద హాస్పిటల్స్ లో కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఏదైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తారో సిమిలర్ గా ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా చేయాలి, అందరికీ రీచ్ గా ఉండాలి అనే ప్రయత్నంలో కూడా గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు సరే ప్రస్తుతానికి మనం మన హాస్పిటల్లో కేసు విషయానికి వస్తే ఎవరు లేడు, ఏ కోమార్బిడిటీస్ లేవు. 47 ఏళ్ల వయసు ఉన్నవాడే సుష్మా ఎవడే. గత 15 రోజులుగా కొంచెం తలనొప్పి వస్తుంది. యూజువల్ గా ఎవరైనా ఏదో చిన్న తలనొప్పి, టెన్షన్ హెడేక్ అని అనుకుంటాము. అండ్ లాస్ట్ 2 days లో కొంచెం వామిటింగ్స్ అయ్యేది. సో మన హాస్పిటల్కి వచ్చేసరికి ఆల్రెడీ తలలో బ్లీడింగ్ అయిపోయి వచ్చారు. ఇమీడియట్ గా రాగానే మనం సర్జరీకి తీసుకున్నాము. కొంతమంది దానివల్ల ఇంప్రూవ్ అవుతారు, కానీ ఈవిడ కేసు లో ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు. అండ్ ఫైనల్లీ బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది. సో ఆ అటెండెన్స్ ఎంత వాళ్ళు ముందుకు వచ్చేసి మేము మా మదర్ది స్పెషల్లీ 2 చిన్నపిల్లలు అండ్ వాళ్ళ హస్బెండ్ కలిసి డిసైడ్ చేసుకొని మా మదర్ది ఇంకొకరికి ఉపయోగపడితే మేము
నుంచి డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నాము అని వాళ్ళు ముందుకు వచ్చారు. సో మన హాస్పిటల్లో రిజిస్టర్ అయిన పేషెంట్స్ ఉన్నారు ఆల్రెడీ, లివర్, కిడ్నీ అండ్ వేరే హాస్పిటల్స్ కూడా కొన్ని ఆర్గాన్స్ వెళ్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పద్మావతి హాస్పిటల్కి వెళ్తుందండి. దానికి వాళ్ళ రాత్రి ఒకసారి ఇక్కడ ఆర్గాన్ రిట్రీవ్ చేశాక 4 గంటల నుంచి మాక్సిమం 6 గంటల లోపల హార్ట్ రీపర్ఫ్యూజ్ చేయాల్సి వస్తుంది అక్కడ. అందుకని అది ఫ్లైట్ లో వెళ్తుంది. దానికి గ్రీన్ కారిడార్ అదంతా గవర్నమెంట్ సాయం చేయబోతున్నారు. సో ఈవిడ వల్ల ఒక 7-8 మంది మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నారు. They are not allowing. కొద్దిగా వెనకాల ఇదేమి డాక్టర్ Yeah, wait call. Thank you. Yeah, no problem. चलो तू आगे बैठ इतने देर बैठ సార్ ముందర కూర్చుంటారు. అవుట్ సైడ్ షిఫ్ట్ ఒకటే కదా బండి పోయేది.